మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రాము విజయవంతం చేయడం జరిగింది. మరియు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీలు అన్ని వర్గాలు, అన్ని కులస్తులు, అన్ని బీసీ సంఘాలు, రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, జాతీయ స్థాయిలో ఉన్న బీసీ సంఘాలు అన్ని మొత్తం టోటల్ గా జంతర్ మంతర్ కాడ 2000 నుండి 2500 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీసీ కుల సంఘాల నాయకులు, ఎంపీలు మరియు మాజీ మంత్రులు మరి ఆ యొక్క పిలుపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జాతీయ స్థాయిలో ఉన్న కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ బీసీ కులగణనతో పాటు రాష్ట్రంలో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 42% ఏదైతే రిజర్వేషన్ బీసీలకు కల్పించిందో వాటిని రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ ని పూర్తి స్థాయిగా మొత్తము ఏర్పాటు చేసి టోటల్ గా రాష్ట్ర చరిత్రలోనే మరి ఈరోజు తమిళనాడులో 69% ఉంది కనుక తమిళనాడు స్థాయిలో మన తెలంగాణ ప్రాంతంలో 42% ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, వాటి మంత్రి బృందాలకు అందరికీ పేరు పేరున మరియు అక్కడ ఏదైతే లీడ్ చేసిన జాజుల శ్రీనివాస్ గౌడ్ సభాధ్యక్షులు ఉండి దగ్గరుండి మిగతా సోదరులందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రోగ్రాం ని విజయవంతం చేయడం జరిగింది. మరియు దేశ చరిత్రలోనే అన్ని రాష్ట్రాలు 18 నుండి 20 రాష్ట్రాలకెళ్లి ఎంపీలు రావడం, మద్దతు ఇవ్వడం, మరి అదేవిధంగా అక్కడున్న సమస్యలపైన కూడా మన 42% లో ఏదైతే బీసీలు ఉన్నారో వాటికి న్యాయం జరగాలని మరియు రాష్ట్రంలో మేము ఇచ్చినాం, మరి ఈ 42% మీరు కాపాడుకోవాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా కల్పించాలని, మరి అక్కడ 42% మీ రాష్ట్రంలో మేము ఇక్కడైతే ఏదైతే సంపూర్ణ మద్దతు బీజేపీ పార్టీ ఇచ్చినప్పుడే మీకు సంపూర్ణంగా 42% పూర్తి అవుతుందని చెప్పి మరి అక్కడ ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం, మరి మంత్రివర్గాలు కూడా మంత్రులు కూడా మాట్లాడడం, అక్కడ విజయశాంతి గారు, మరి కొండా సురేఖ గారు, రాష్ట్ర దేవాదాయ శాఖ, మరి అట్లా పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, మన అట్లాంటి మొత్తం టోటల్ గా బీసీ 42% ఏదైతే రాష్ట్రంలో జంతర్ మంతర్ల ధర్నాలో దేశంలో ఏదైతే జంతర్ మంతరంలో 42% నిరాహార దీక్షకు ఒక్కరోజు పిలుపు కొరకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు అందరూ బీసీల యొక్క 42% కావాలని దేశంలో కేంద్రంలో ఏదైతే ఉందో అక్కడ జంతర్ మంతర్ కి రాష్ట్రంలో మంత్రులంతా అక్కడ రావడం చాలా గొప్ప విషయం. ఏదైతే గత 10 సార్లు మేము ఢిల్లీ లెవెల్లో ధర్నాకు పాల్గొన్నాం, విద్యార్థి విభాగం నుండి, సంక్షేమ విభాగం నుండి, ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర స్థాయి లెవెల్లో పాల్గొన్నాం కూడా మేము చూసాం. ఒక ఆర్ కృష్ణయ్య మాత్రం రావడం, లేదా ఆంధ్రప్రదేశ్ కి ఒక ఎంపీ రావడం మాత్రమే ఉంటుండే. ఈ రోజు తెలుసా అంతమంది ఎంపీలు, అంతమంది మంత్రులు, పూరా కాంగ్రెస్ యంత్రాంగం మొత్తం ఢిల్లీలో ఉండడం చాలా గొప్ప విషయం. వారందరికీ పేరున మరియు అదే మా జిల్లావాసి కుల్కచర్ల శ్రీనివాస్, మా ముద్రాజు ముద్దుబిడ్డ, అతడు అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగించడం వల్ల మాకు ఈరోజు లాస్ట్ డబ్బా వరకు నీళ్లు, ఫుడ్ ప్రతిదీ మాకు అందిందని, మరి ఏదైతే కుల్కచర్ల శ్రీనివాస్ గారికి కూడా వాళ్ళ బృందానికి అందరికీ మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం, మహిళా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేయడం, ప్రతి సంఘాల ప్రతినిధులు కూడా రావడం కానీ గొప్ప విషయం. కనుక ఇది చాలా దాదాపు 200 నుండి 300%
పూర్తిగా విజయవంతం చేయడం జరిగింది. ఆ విజయవంతం చేసిన మహబూబ్ నగర్ జిల్లాకెళ్ళి మరి ఆర్మీ రాజు ఏదైతే కన్జ్యూమర్ ఫోరానికి స్టేట్ చైర్మన్ ఉన్నాడో ఆయన పార్టిసిపేట్ చేయడం, మరి కిషోర్ గారు, అదేవిధంగా గోపాల్ యాదవ్, M6 ప్రతినిధి, అట్లా మొత్తం చెప్పుకుంటూ పోతే ఒక 20 మందిని 30 మందిని మైత్రి యాదవ్ ఆయన బృందంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకెళ్ళి ఒక 50 మంది పోవడం, అదేవిధంగా రాష్ట్ర PCC సెక్రటరీ సంజీవ్ ముద్రాజ్ కూడా పాల్గొనడం కూడా జరిగింది. కనుక ఈరోజు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం శ్రీరామనవమి సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రతినిధులకు గాని ప్రధానమంత్రికి గాని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% మాకు బీసీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కన్జ్యూమర్ ఫోరం స్టేట్ చైర్మన్ గా కొనసాగుతున్నాను. ఈరోజు ఏదైతే కులగణలు జరిగి తెలంగాణ విధానం కులగణ జరిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిపించారు. అదే కులగణ ప్రకారంగా మన రిజర్వేషన్ 42% అయితే ఏది అమలు చేసి కేంద్ర పాలిత ప్రాంతానికి ఏదైతే డాక్యుమెంట్స్ విధంగా పంపించాడో ఆ దానిపైన మన బీసీల చలో ఢిల్లీ గర్జన ప్రకారంగా ఒక దాదాపుగా 1500 మంది ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైన్ రూపంగా అక్కడ పోవడం జరిగింది. అక్కడ అయితే ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఎంపీలు కానీ మన సినీ రంగంలో ఉన్న ప్రాథమిక బిజినెస్ మ్యాన్ కానీ మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతుగా తెలిపారు. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి చోట యువతకు చాలా పనికి వస్తుంది. ఏ యువత అయితే మన 42%గా వాళ్ళకు ఉద్యోగ రీతి కానీ మన పొలిటికల్ కానీ ఈ 42% ఏదైతే అమలు జరుగుతుందో మన బీసీలకు 100% న్యాయం జరుగుతుందని ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ముందుగా పాలమూరు పట్టణ వాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు మేము తెలంగాణ రాష్ట్రంలోని 62% రిజర్వేషన్ బీసీలో కల్పించిన సందర్భంలో జంతర్ మంతర్ దగ్గర బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోనె శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మేమంతా దాదాపు 40 మంది కలిసి రైలు మార్గంలో ఢిల్లీకి వెళ్ళాము. మేమంతా మాకు ఫుడ్ సౌకర్యము కానీ అన్ని సౌకర్యాలు కల్పించారు. మరి పద్మశాలీలు మరియు ముదిరాజులు మరి యాదవులు మరి విశ్వకర్మలు మరియు చాలా బీసీ సంఘాలు అందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేపట్టాము. మేము మా యొక్క 42% చట్టం చేసి 9వ షెడ్యూల్లో పెట్టి మాకు బీసీలకు న్యాయం చేయాలని మరి దేశ ప్రభుత్వానికి కోరుతున్నాము. మరియు రెండో విషయము, ఏ రోజైతే బీసీలకు ఓట్లు కాకుండా ఓట్లులాగా వాడుకొని సీట్లు మాకు ఇవ్వకుంటే మేము అన్యాయం అయిపోతున్నాము. మాకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నా పేరు నీలి వెంకట కిషోర్ నేత, టౌన్ పద్మశాల సంఘం అధ్యక్షుడు.